వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎప్పుడు కూడా నాకే బాధలున్నాయి, నాకే కష్టాలున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అసలు అదృష్టవంతుని కానే కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకు లక్కే లేదనుకుంటాం. కానీ ఎవరికి ఉండే లక్కు వాళ్ళకు ఉంటుంది కదా. అది ఎలా తెలుస్తుందండి? నేను చాలా అదృష్టవంతుడిని, ఈ మాట చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు కదా. ఎలా తెలుస్తుంది? అంటే మనం అదృష్టాలు అంటే మనం ఏమనుకుంటాం జయ? డబ్బే అనుకుంటాం. డబ్బే చాలా సుఖం, ఎట్మోస్ట్ థింగ్స్, అద్భుతమైన విషయాలు మన దగ్గర ఉండటమే, బాగా సక్సెస్ అయిపోవటమే అదృష్టం అనుకుంటాం. ఎప్పుడు కూడా హ్యాపీనెస్ స్మాల్ థింగ్స్లోనే చూసుకోవాలి. ఆలోచించండి, ప్రతి వాళ్ళు అందరూ దీని మీద ఆలోచించాలి. ఎంతసేపు మనకి బిగ్గెస్ట్ థింగ్సే సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటే ఎట్లా? చిన్న చిన్న విషయాలు కూడా సంతోషపడాలి. ఇప్పుడు కథ చాలా బాగా కుదిరింది, శభాష్, సంతోషించాలి అంతే. అవును. మనం ప్రతిదానికి పొద్దున్నే అబ్బో ఇవాళ ఎంత పొద్దున్నే లేచానో అని సంతోషిస్తే రోజంతా సంతోషంగా ఉంటాం. ప్రతి దాంట్లోనూ మనం సంతోషాన్ని వెతుకుతూ ఉండాలి. వెతకక్కర్లా, సంతోషాన్ని తెలుసుకోవాలి. ఇన్ టైం పని అయింది, సంతోషం. 1,00,000 ఖర్చు అయిపోయింది, 2 లక్షలు ఉన్నందుకు ఆనందించాలి. ఏదైనా ఒక పని చేస్తుంటే కొంచెం పాడైంది, పోన్లే మొత్తానికి చెడిపోలేదు, కొంచెమే పాడైంది. ఎప్పుడు మనం ఏదైనా చేయటం మొదలు పెడతామా, ఏదైనా పని చేస్తామా, ఏదైనా సరిగ్గా అవ్వకపోతే సరిగ్గా అవ్వలేదు, నేను దురదృష్టవంతుని, నాకు లక్కీ లేదు, వాడు ఎవరికో బాగా అయిపోయింది, వాడు చావు వాడు చచ్చి ఉంటాడు. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఆఫీస్కి వస్తాను అంటే జనరల్గా ఇద్దరు ఆఫీస్కి వస్తారు, ఇద్దరు ఇన్ టైమో 5 నిమిషాలు అటు ఇటుగానో చేరతారు. ఎవడెవడు ఏ కష్టాలు పడొచ్చాడో రెండో వాడికి తెలుసా? అస్సలు. వాడు పొద్దున ఎన్నింటికి లేచాడో, ఎన్ని తొందరాపులు పడ్డాడో, ఇంట్లో ఎంత కంగారు పడ్డాడో, ఏది తన్నేశాడో, ఏ గ్లాస్ బాటిల్ పగిలిపోయిందో, వాళ్ళ ఆవిడో వాళ్ళ అమ్మో నాన్నో తెగదిట్టిపోసారేమో వాడిని, మనకేం తెలీదు. టక్ చేసుకుని వచ్చిన వాడే కనిపిస్తాడు. వాడి వెనకాల ఉన్న కష్టం మనం ఎప్పుడు చూడం. అవునండి, అసలు పట్టించుకోం. వాడు ఇన్ టైం వచ్చింది, వాడు కరెక్ట్గా ఎప్పుడు చూడు టైంకి చేరిపోతాడు. దానికోసం వాడు ఎప్పుడు లేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మనకు తెలియదు. అవును, అసలు ఊహించాం మనం దాని గురించి. సక్సెస్ అయిపోయిన ప్రతి వాడిని, వాడు సక్సెస్ అయ్యారు, వాళ్ళకి ఈజీగా వచ్చేసింది అనుకుంటాం. చిటికలో వచ్చేసేది కాదు కదండి. కాదు, ఏ విషయమూ చిటికలో వచ్చేది కాదు. కొంతమంది రమ్మగారు వాళ్ళదే కష్టం, వాళ్ళు పడిందే కష్టం కాబట్టి సక్సెస్ అయ్యాం అట్లా కూడా అనుకుంటూ ఉంటారండి. ఎదుటి వాళ్ళు చాలా తక్కువగా, ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా కూడా ఏముందిలే సింపుల్ అనేసుకుంటూ ఉంటారు. మేము ఇంత చచ్చాం కానీ వాడికి సింపుల్గా అయింది అనుకుంటారు. అట్లా ఏమీ ఉండదు. ఎవరి కష్టం మైండ్ సెట్లో ఉందమ్మా ఇదంతా కూడా. ప్రతివాడికి కష్టం ఉంటుంది, ప్రతివాడికి అదృష్టం ఉంటుంది. దురదృష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి. పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. పర్సంటేజ్లో తేడా, పరిస్థితుల్లో తేడా, ఆయా వ్యవహారాల్లో తేడా. బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళకి అద్భుతమైన వ్యవహారం బోళ్ళంతుంది. వాళ్ళ ఇంట్లో ఎన్ని అనారోగ్యాలు ఉన్నాయో, ఎన్ని కొట్లాటున్నాయో, ఎంత నిద్రలేమి ఉందో, ఎంత మనశ్శాంతి ఉంది, మన అశాంతి లేపటం ఎంత బాధపడుతున్నారో, ఒకళ్ళకొకళ్ళకి ఎలాంటి అనుబంధం ఉందో మనకు తెలియదు. అసలు ఆలోచించం రమ్మగారు, చాలా మంచి పాయింట్. అసలు ఇది వాడు ఎదురుగుండా ఉన్నది మనకి ఏది కనబడుతుందో అదే ఆలోచిస్తాం. ఆ డాబు మన దగ్గర లేదనుకో, ఇక మనకి లేదో ఏడుస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. ముందు మనకి ఏది ఉందో దాన్ని ప్లస్ అనుకోవటం తెలుసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటి? మానసికమైన ప్రశాంతత జయ. నీకు కావాల్సిందే, అది వచ్చిందా ఇక కోట్లు కూడా నీకు దిగదుడిపోయి దాని ముందు. అవి ఒకటి లేకే కదమ్మా బాధపడుతున్నారు. కరెక్ట్ అండి. నువ్వు పాజిటివ్గా ఉంటావు, నీకు రావాల్సినవన్నీ చక్కగా వచ్చేస్తాయి. ఇన్ టైము నువ్వు అనుకునేలాగా. నువ్వు రాలేదని ఏడుస్తుంటే చెయ్యాల్సింది మానేస్తావు, ఏడవకు. నీకున్న దాన్ని చూసి సంతోషించు. చిన్న విషయాలు చేయ. అమ్మాయి ఎవరితో ఈజీగా, ఆడపిల్లలకి ఎంత పొడుగు జడుందో దీనికి, ఏం చేస్తుందో అంటే అది నేనేం చేయనే, జుట్టు దూకోవడానికి కూడా నాకు టైం లేదంటుంది. నా ఫ్రెండ్ విజయలక్ష్మి, ఇంత బారెడ్డి జడ గుర్తుంది కదా, అంత జడకి 5-6 నిమిషాలు మించి టైం ఇవ్వలేకపోయేది. పిల్లకి ఎంత పొడుగ్గానే ఉండేది, చెప్తుండేది ఎప్పుడైనా. ఇంత జడున్నా నాకు 10 నిమిషాలు టైం కూడా లేదు. తలంటి పోసుకుని తడితాలతోటే జడేసుకునేది. ఇంత బారెడు జడ ఎలా ఉండేదో తనకుంది. ఇప్పుడు నేను కుళ్ళుకుంటే ఎట్లా, నేనేమనుకోవాలి అప్పుడు? గంట పడుతుంది ఆ పిల్ల తలకాయ దూకోవాలన్నా, తల రుద్దుకోవాలన్నా నాకైతే 2 నిమిషాల్లో అయిపోతుంది అనుకోవాలి. పెద్ద జడండి కదా, చాలా పెద్ద జుట్టు, చక్కటి జుట్టు.
ఇప్పుడు మనం ఆలోచించాలి. నాబోటి వాళ్ళు ఏమనుకోవాలి, విజయలక్ష్మి నీకేముంది క్షణంలో అయిపోతుంది అనాలి నన్ను. అంతే కదా. అంతే కదా. అప్పుడప్పుడు మనకి ఇలా అనిపిస్తుంది, వీళ్ళు బాగున్నారు, వీళ్ళకి బాగుంది, వీళ్ళన్నిటికీ బాగా కుదురుతోంది, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారి కూడా అనుకోకూడదు రమ్మగారు. అనుకోవచ్చు, ఇలాగే అనుకో, ఆ, వీళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారో, వాళ్ళు ఎంత టింగు రంగామని ఉన్నారో, అవన్నీ అనుకో. నాకు లేదే అనుకోవద్దు, మనకి ఉన్నాయిలే, మనకున్నాయి. మనకున్నాయి. ఇలా అనిపించినప్పుడల్లా నిన్ను నువ్వు బ్లెస్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎంత తంటాలు పడుతున్నారో మనకు అది లేదు దేవుడా అనుకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ లేదని బాధపడుతుంటే కించగా అయిపోతామమ్మా, మనం కిందకి దిగిపోతాం, ఒత్తిడికి లోనైపోతాం. మన పరిస్థితి మనం ఉన్నదానికంటే కిందకి పోతుంది. వాళ్ళలాగా రాదు నాకు మాట్లాడడం, లేదా వీళ్ళలాగా చేయడం రాదు, వాళ్ళకిలాగా అన్నీ కొనుక్కోలేను, వాళ్ళ సెలెక్షన్ సూపర్, ఏముంది వాళ్ళతో సెలెక్ట్ చేయించుకుంటే సరి. ఒకసారి అప్పుడు మనకు అర్థమవుతుంది జయ, వాళ్ళ సెలెక్షన్ వాళ్ళకి బాగుంటుంది కానీ మనకు కాదు అని. నిజంగా ఎప్పుడూను చిన్న చిన్న విషయాలు మీరు గమనించండి. ఇలా ఆలోచిస్తే మీకు ఈ చిన్నతనము, ఈ సిగ్గరితనము, వాళ్ళ ముందు అవమానపడుతున్నామన్న భావనలు అవి ఉండవు. మనకి ఏది ఉందో మనది అది. అమ్మ నాన్న ఉన్నారు, మన అదృష్టం. అమ్మాయికి 1,00,000 రూపాయలు ఉద్యోగం ఉంది, పిల్లల్ని ఎక్కడ పెట్టే వీల్లేక డే కేర్లో పెడుతుంది. నీకు 60,000-70,000 వేలే జీతం, కానీ ఇంట్లో మీ అమ్మ ఉంది. ఎవరు లక్కీ చెప్పు? అంతే కదండి కదా. అమ్మాయి ఏమనుకుంటుంది, 1,00,000 జీతంన అమ్మ అత్తయ్యో ఉండుంటే పిల్లని చూసుకునే వాళ్ళు ఏం దిగులు పడుతూ ఉంటుంది. పడకూడదు కదా లెక్క ప్రకారం. కానీ మరి మన దగ్గర ఏది లేదో అది మనకి పెద్దదిగా కనపడుతుంది ఎప్పుడూ కూడా. ఉన్నదాన్ని మనం గ్రహించుకోలేము. మన ప్లస్ పాయింట్లు ఏమిటి అనేది ఆలోచించటం మొదలు పెట్టుకోండి. ఈ మన లైఫ్ చేంజింగ్ హ్యాక్స్లో ఇది చాలా పెద్ద విషయం. నా ప్లస్ ఏంటి అంతే. మరి మా ఇంట్లో ఇప్పుడు ఎవరికైనా చెప్తాను కదా, మేము 8 మంది ఆడపిల్లలు ఉంటే, అబ్బో ఇంతమందికి పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేశారు, ఎలా పెంచారు, అదో కాలం అంటారు. అంటే ఇలా అంటారు కదా. నాకు ఒక ఆవిడ ఉన్నారు, అబ్బో మీకు చాలామంది మొట్టికాయలు పడతాయిగా, అయితే ఆఖరి వాళ్ళు చస్తారు. ఆవిడ అనుభవం అది. ఆఖరి పిల్లలకి చాలా ప్రెషర్ ఉంటుంది, పై వాళ్ళకి అందినవేవి ఆఖరి వాళ్ళకి అందవు. పెద్ద పిల్లల పెళ్ళిళ్ళు బాగా చేస్తారు, ఇది మంచి పాయింట్ అమ్మా, ఆలోచించండి. పెళ్ళిళ్ళు బాగా చేస్తారు, పెద్ద పిల్లలకి బాగా పెడతారు, చివరి పిల్లలకి చూపు దక్కదు బాగా, తల్లో తండ్రో దాటిపోతారు, ఆస్తులు తగ్గిపోతాయి. జరిగేదే కదా. మా దగ్గరకు వచ్చేసరికి అలా ఏమీ లేవు. నేను పుట్టే నాటికే ఉన్న కారు నేను పెద్దదాని అయ్యేదాకా మాకు లేదు. ఇలా ఉంటాయి. ఇప్పుడు దీని మీద వెంటనే ఏమవ్వాలి? అవును, చాలా కష్టం అనుకోవద్దు. ఏమనుకోవాలి చెప్పండి? అది అనుకున్నారనుకోండి, ఇంకా అక్కడితో ఆగిపోతుంది కదా. నేను అక్కడ ఆలోచన విధానం. నేను ఆవిడకి చెప్పాను కాదండి, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వెనకాల పైన 8 చేతులు ఉన్నాయి నన్ను లేవదీయటానికి. నాకు ఏది కావాలన్నా నాకు ఇవ్వడానికి 8 చేతులు వస్తాయి, 8 జతల చేతులు. నా అదృష్టం బాగుంటే 8 రెళ్ళు 16 మంది ఉన్నారమ్మా నాకు. ఉన్నారు. ఎవ్వరు నన్ను కాదనే వాళ్ళు కానీ, నాకు లేదనే వాళ్ళు కానీ లేరు. నా అదృష్టం అది. ఇప్పుడు చివరి వాళ్ళకి ఏమీ జరగవు కొని. మా నాన్నగారు లేరు, ఆఖరి వాళ్ళ 3 పెళ్ళిళ్ళకి మా ఫాదర్ లేరు. దిగులు పడితే మా అన్నయ్య చూసుకున్నాడు బాగా మమ్మల్ని, ఇది ప్లస్. అంతే. నాన్నున్న అన్నయ్య అసలు లేకపోతే అప్పుడేం చేసేవాళ్ళం? అలా ఆలోచించకూడదు కదా. ఎన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి జయ ప్రతి జీవితానికి, అలాగే దానికి డబల్ ప్లస్ పాయింట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఈ మైనస్ దగ్గరే కూర్చోవద్దు. మీ ప్లస్ ఏంటో చూడండి. ఎప్పుడు కూడా నా ప్లస్ ఏంటి అనేది ఆలోచించాలి. ఈ ప్లస్ ఏమిటో మీరు వేసుకోగలిగారా, చక్కగా ముందుకెళ్ళిపోతారు. అస్సలు మీకు డిప్రెషన్ ఉండదు, దిగులు ఉండదు, ఒత్తిడి ఉండదు, ఆందోళన ఉండదు, యాంగ్జైటీ ఉండదు. కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్తగా ఆలోచిస్తారు. ఇంకా అసలు కూర్చుని పో. ఈ దిగిపోయిన ఫీలింగ్ లేవు కదా మీకు, సింకింగ్ ఫీలింగ్స్ లేవు. నాకు అన్ని ఒకటి వర్కౌట్ కాకపోతే దాన్ని వదిలేసి ఇంకోటి స్టార్ట్ చేసుకోండి. అవును. ఏ విషయంలో మీకు వర్కౌట్ కావట్లేదో దాని మీద ఆలోచన మానేయండి. దేంట్లో వర్కౌట్ చేయగలమో అది చేయగలం అంతే. కందిపప్పు లేకపోతే పెసరపప్పు వండుకుంటాం అంతే. అంతే అంతే కదా.
ఇలా ఆలోచించండి, మైండ్ సెట్ని మార్చుకోండి. ఈ రోజున మనకి ఇట్లా సలహా చెప్పేవాళ్ళు, సంప్రదింపులు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఫ్యామిలీస్ తక్కువ ఉంటున్నాయి. మనమే కొందరితో మెయింటైన్ చెయ్యము, మన తెలివి తక్కువతనంతో. తెలివిగలతనంతో కాదు, చెడగొట్టుకున్నావు అంటే నువ్వు తెలివి తక్కువనే అర్థం. ఈ రోజుల్లో మనం మనుషుల్ని బంధాలని పెంచుకోవాలి కదండి. పెంచుకోవాలి. ఆ పెంచుకోవాలని ముందు మీతో బంధం మీరు పెంచుకోండి. నేను ఎక్కడ ప్లస్ అనేది ఆలోచించుకున్నారా, ఇక మీరు హాయిగా ఉంటారు. ఆ ప్లస్కి మరిన్ని ప్లస్లు జోడించడం ఎలా అనేది ఇంకా బాగా ఆలోచించండి. బోలెడంత పాజిటివిటీ మీ సొంతం అవుతుంది. ఈజీగా ఉంటుంది లైఫ్. మంచి పాయింట్ రమ్మగారు, నిజంగా అందరం ఆలోచించాల్సిన విషయం. అదే. రైట్. నమస్తే. నమస్తే.